ఆలోచించొద్దండి. బ్యారికేడ్స్ దగ్గర పరిగెత్తుకు రావద్దు. భక్తులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం, బ్యారికేడ్స్ దగ్గరికి పరిగెత్తుకు రావద్దు. స్టేడియం అంతా టికెట్స్ ఉంది. చక్కగా కళ్యాణాన్ని వీక్షించుకున్నాం. స్వామివారిని చూసి తరించండి. 2 చేతులు ఎత్తి నమస్కరించండి. మీరు కూర్చున్న చోట నుంచి దయచేసి ఎవ్వరూ కదలద్దు. పల్లకి సేవకు ఎవరు అంతరాయం కలిగించద్దు. ఎక్కడ వారు అక్కడ కూర్చుని నమస్కరించుకోండి. మహిళా భక్తులకు మనవి, అప్రమత్తంగా ఉండండి. స్టేడియం నుంచి ఎవరు పరిగెత్తద్దు. బ్యారికేడ్స్ దగ్గరికి ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. కూర్చుని నమస్కరించండి. ఇదొక అపూర్వ ఘట్టం. ఓవైపు శ్రీశైల మల్లన్న కళ్యాణోత్సవం చేసుకుని మీ ముందుకు వచ్చారు. మరోవైపు వేములవాడ రాజన్న, ఇంకోవైపు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి, ఓవైపు కార్తీక పౌర్ణమి పున్నమి వెన్నెల కురుస్తోంది. ఇది ఒక అద్భుత ఆధ్యాత్మిక క్రతువు. ప్రతి ఒక్కరూ కూడా కూర్చుని స్థిరంగా నమస్కరిస్తూ ఈ ఆధ్యాత్మిక క్రతువుని ఆస్వాదించండి. సాక్షాత్తు ఆ కైలాసంలో ఉన్న అనుభూతి పొందుతున్నారు ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఒకవైపు వేములవాడ రాజన్న, మరొక వైపు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారు కళ్యాణమూర్తులై ఇక్కడ విహరిస్తున్నారు. మరోవైపు సాక్షాత్ శివస్వరూపులైన జగద్గురువులు వేదికపై ఆసీనులై ఉన్నారు. ఇంతటికంటే మహోత్కృష్టమైన సమయం మనకేముంటుంది? అందుకని ప్రతి ఒక్కరూ ఆ శివనామ స్మరణలతో మరింత ముక్తిని పొందవలసిందిగా కోరుతున్నాం. సాక్షాత్తు ఆ పరమశివుడే భూ కైలాసానికి దిగి వచ్చాడు, మనకు సాక్షాత్కరిస్తున్నాడు. అందరూ ఈ అద్వితీయ ఆధ్యాత్మిక క్రతువును కనులారా వీక్షించండి. ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. స్టేడియం కిక్కిరిస్తుంది. మీకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న మహిళా భక్తులు ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. బ్యారికేడ్స్ ముందుకి రావద్దు. స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది. దయచేసి సహకరించండి. వేములవాడ మహాపార్థివ లింగార్చన అక్కడ జరుగుతోందండి. దయించి చుట్టూ నిల్చున్న వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయించి కూర్చోండి. మహాలింగార్చన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో భక్తుల్ని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు సహకరించండి. ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. మీరు కూర్చుంటే వెనకున్న వాళ్ళు కూర్చుంటారు. కూర్చోండి. బ్యారికేడ్స్ దగ్గరికి పరిగెత్తుకు రావద్దమ్మా. ప్రాంగణం అంతా కిక్కిరిస్తుంది. ఎక్కడి వరకు అక్కడ కూర్చోండి స్థిరంగా. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అంటారు. శ్రీశైల శిఖరాన్ని చూస్తేనే పునర్జన్మ ఉండదట. అలాంటిది శ్రీశైలం నుంచి ఆ పరమశివుడు భ్రమరాంబికా సమేతుడై మన ఈ వేదికకు వచ్చారు. సో ఎంతటి అదృష్టాన్ని చేసుకుని ఉంటామో మనం. మీరందరూ ఒక్కసారి ఆ శివనామ స్మరణలతో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీ ప్రదేశాల్లో కూర్చొని దయించి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించండి. బ్యారికేడ్స్ దగ్గరికి రావద్దమ్మా. ప్రాంగణంలో ఉన్న భక్తులకు విజ్ఞప్తి, కార్పెట్ మీదే 365 మంచి ఒత్తులు వెలిగిస్తున్నారమ్మా. దయచేసి ఎవ్వరూ కూడా ప్రయత్నం చేయొద్దు. మన కార్యక్రమానికి ఒక సంప్రదాయం ఉంది. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసేటువంటి యతీంద్రుల చేతుల మీదుగా కార్తీక ప్రజ్వలన జరుగుతుంది. దాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ కోటి దీపోత్సవ క్రతువు పుణ్యఫలం లభిస్తుంది. గమనించగలరు, ఎవ్వరూ కూడా 365 ఒత్తులు వెలిగించద్దు. కార్పెట్ మీద ప్రమిదలు పెట్టద్దు.
ఇక్కడ ఈ వేదిక ముందునున్న కార్పెట్ పై మనం దీపాలు అమర్చడం జరిగింది వివిధ రంగవల్లుల మీద. ఈ కార్తీక దీపాలను ఒక్క ఒత్తి మాత్రమే వెలిగించి చాలా భద్రంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే 300 ఒత్తులు పెట్టి వెలిగించడం కొంతమంది చేస్తూ ఉంటారు, అలాంటివి చేయొద్దు. అయితే ఈ కార్తీక దీపం మనం స్వామివారి అనుగ్రహ భాషణం తరువాత వారి చేతుల మీదుగా మొదటి కార్తీక దీపం వెలిగించి మనకు అనుగ్రహిస్తారు. అప్పుడు మనం కార్తీక దీపం వెలిగిద్దాం. మరికొద్ది క్షణాలలో స్వామివారు జ్వాలాతోరణం కింద నుంచి వేంచేయబోతున్నారు. జ్వాలాతోరణ మహోత్సవ సమయం ఆసన్నమైంది. ఒక్కసారి అందరం శివనామ స్మరణ చేద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. జ్వాలాతోరణ మహోత్సవాన్ని విశిష్ట శైవ క్షేత్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. అంతటి మహాద్భుత ఉత్సవం ఈ నిండు పున్నమి వెలుగులో ఈ కైలాస ప్రాంగణంలో దర్శించుకోవటం ఎంతో అదృష్టం. మరికొద్ది క్షణాలలోనే స్వామివారు నంది వాహనంపై జ్వాలాతోరణం మీదుగా ముందుకు సాగుతారు. Shankara, Jai Jai Shankara, Shiv Shiv Shankara, Jai